ఓం శ్రీమాత్రే నమః. అందరికీ హాయ్ అండి. ఈరోజు మా ఇంట్లో గాయత్రి మాత అవతారం అమ్మవారు మూన్ చూడండి. అమ్మవారు దిష్టి చుక్క పెట్టాను నేను, దిష్టి తగులుతుందని. తల్లికి దిష్టి తగలకూడదు కదా, మనం ఎలాగో అమ్మవారు అంతే. అమ్మవారికి ఈరోజు గాయత్రి మాత కదా, నేను నిమ్మకాయ దీపం పెట్టుకున్నానండి. ఇవి 5 కానీ 7 కానీ 9 కానీ 11 కానీ మనకి వీలైనంత వరకు ఎన్ని అయితే అన్ని పెట్టుకుంటే దుష్టపీడ గ్రహాలు, రాహుగ్రహాలు ఇలాంటివి ఏమైనా ఉన్నా మనకి పోతాయి. అంటే శత్రుపీడ గ్రహాలు ఏమైనా ఉన్నా పోతాయి. అంటే గాయత్రి మాతకి నిమ్మకాయ దీపం అంటే చాలా ఇష్టం అండి. మనం చేసుకున్నాం అనుకోండి, అంటే ఇంట్లో చేసుకోవచ్చు. ఈ గాయత్రి మాత అవతారంలో చేసుకుంటే మంచిదే. పెట్టుకోండి, చాలా మంచిది. ఇలా చేసుకున్నాను నేను. అంతేకాదు ఈవిడ దుర్గా అమ్మవారికి ఇలా పెడతాను. మళ్ళీ నేను గాయత్రి అమ్మవారు రూపంలో లలితాదేవికి కూడా పూజ చేస్తాను. అంటే నాకు ఫస్ట్ నుంచి లలితాదేవి కింద పూజ చేయడం అలవాటు. అందుకు అమ్మవారికి లలితాదేవి కింద పూజ చేస్తాను. ఇదిగోండి, ఇక్కడ శ్రీచక్రం ఉంటుంది. శ్రీచక్రానికి నేను కుంకుమ పూజ చేస్తాను. ఏ రోజు ఆ రోజు నిమ్మకాయలు పెట్టుకుని అవి ఇంటికి కట్టుకుంటాం. అలా కట్టుకోవాలి. మామూలుగా మనం పూజ చేసుకున్న నిమ్మకాయలు పెట్టుకుని ఏ రోజు అమ్మవారు ఆ రోజు గుమ్మానికి కట్టుకోండి, చాలా మంచిది. ఓకే, థ్యాంక్ యూ. అండ్ లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, అంటే కామెంట్ చేయండి, కానీ నెగిటివ్గా చేయకండి. థ్యాంక్ యూ. నాకు తెలిసినట్టుగా నేను చేసుకున్నాను. థ్యాంక్ యూ.